హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ రోజుటి మన వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 18. ఒక మంచి కథలోని ఎమోషన్స్, కనెక్షన్స్, బాండింగ్స్, లవ్, రొమాన్స్, కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎన్నో మరెన్నో. వీటిలో ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రే, దూరం జరుగు. అరే, ఇప్పటిదాకా నన్ను మీద పడేసుకున్నావు, ఇప్పుడు దూరం జరగమంటావా? నేను నిన్ను మీద పడేసుకున్నానా? పంది, నువ్వు నా మీద పడుకుంటూ నేను పడేసుకున్నానంటావా? చేతి, నన్ను రమ్మంటావా వెళ్ళిపోమంటావా? లెట్స్ గో. వెల్కమ్ టు అవర్ హోమ్ ప్రియా. చా, నేను ఇంతకుముందు ఒకసారి వచ్చానులే. అప్పుడు మా నీళ్ళు అనుకోలేదు కదా, ఇప్పుడు మా నీళ్ళే కదా. మన రూమ్ చూసి షాక్ అవుతావు. నిజంగానా? నా రూమ్ని మొత్తం చేంజ్ చేశాను, మన రూమ్గా మార్చాను. అంటే నాకు ఇలా ఉంటే ఇష్టం, అలా ఉంటే ఇష్టం అని చెప్పావు కదా, కొన్ని స్పెసిఫికేషన్స్. ఎప్పుడు? నేనెప్పుడు చెప్పలేదే. ఎప్పుడు చెప్తూ ఉంటావు కదే, నాకు ఇలా ఉంటే ఇష్టం, అలా ఉంటే ఇష్టం అని. అవన్నీ గుర్తు పెట్టుకున్నావా? నువ్వు చెప్పింది చెప్పినట్టు మార్చుతూ వచ్చేసాను. ఆర్ యూ క్రేజీ? నేను నా ప్రేయస్ కోసం ఇవన్నీ చేస్తూ వెళ్తూ ఉంటే నువ్వేమో యూఎస్కి వెళ్ళిపోతానన్నావు. విక్కీ, మళ్ళీ ఆ టాపిక్ తీయొద్దన్నానా? జస్ట్ జోక్ చేశాను రా. నిన్ను హర్ట్ చేసి బాధ పెట్టి నా నుంచి నిన్ను దూరం చేసుకునేంత పిచ్చోని కాదు నేను. నీకోసం నేను ఏదైనా చేస్తాను ప్రియా. ఎప్పుడైనా నేను ఏదైనా నిన్ను అంటే హర్ట్ చేశానని నువ్వు అనుకుంటే ఇది గుర్తుపెట్టుకో, ఆ మాట నా మనసులో నుంచి వచ్చింది కాదని. నేను ఎప్పుడు కూడా నేను బాధ పెట్టాలనుకోను ప్రియా. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు తెలుసుకోవాలని అలా బిహేవ్ చేస్తాను. నథింగ్ మోర్ దెన్ దట్. నువ్వు నా మమ్మవి. నాకు ఇది చాలు, ఇంకేది అవసరం లేదు. ఐ ట్రూలీ లవ్ యు రా. ఐ వాంట్ టు బి యువర్ మదర్. యువర్ లవ్, యువర్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ప్రియాంక. మేడ్ ఫర్ యూ, మేడ్ ఫర్ మై లవ్. విక్రమ్, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలీదారా? అది తెలుసుకోకముందే నీతో అన్నీ చేసేసాను అనుకున్నావా? అన్నీ చేసేసావా? ఏం చేసావు నాకైతే తెలీదు మరి. ఎవరు వస్తున్నారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీ ఇద్దరి కోసం. నాకు రెండు కళ్ళు చాలట్లేదు. సుగుణ, ఒక్క నిమిషం. ఇద్దరికి నా దిష్టి తగిలేట్టుంది. ప్రియా, మా వాడి మీద కొంచెం కనికరం చూపించావా? అవుతున్నావంటే మా వాడు నచ్చేశాడా? 1 month అడిగాను కదా ఆంటీ, ఇంకా ఎక్కడైంది? త్వరగా రా, ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాము. మరి ఇంకా రావట్లేదని హారతి బలం పట్టుకొని లోపలికి వెళ్ళింది. ఆశీర్వాదం తీసుకుందాం రా. ఇంతకుముందు చాలాసార్లు తీసుకున్నాను. ఇప్పుడు మన ఇద్దరం తీసుకుందాం రా. ఏ, నేను రాను, నువ్వేమైనా అనుకో. వికీ, అమ్మా, మొదటిసారి ఇద్దరు కలిసి ఇంటికి వస్తున్నారు కదా, ఇద్దరికి దిష్టి తింపేశాక కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. తిరుపతి దేవుడి ప్రసాదం తెప్పించాను, ఇద్దరు కలిసి తినండి. అలాగే అమ్మా. ఏమైందే నీకు? తన కోసమే శారీ కట్టుకున్నానన్నావు, ఇప్పుడు ఏమైంది? నా ఫ్రెండ్ గుర్తొచ్చింది. మధుని ఎంత తిట్టింది ఆ రోజు. కమాన్ ప్రియా. నో, తను నా ఫ్రెండ్ మధుని యాక్సెప్ట్ చేస్తేనే నేను తనని అత్తగా యాక్సెప్ట్ చేస్తాను. వాట్? నువ్వు విన్నది కరెక్టే. అత్తయ్య గారు, ప్రియా నన్నే పిలిచావా? నో నీడ్ టు టెల్ హర్. నేనే పిలిచాను అత్తయ్య. మీ అబ్బాయి నచ్చాడా అని అడుగుతున్నారు కదా. అవును, ఎందుకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, అలాగే వాడికి కూడా నువ్వంటే ఇష్టం. మరి నా ఫ్రెండ్ మధు మీకు నచ్చిందా? ఓ గాడ్. ఎందుకని అడగరే? అవును, తనెందుకు నాకు నచ్చాలి? ఎందుకంటే వినయ్కి తనంటే ఇష్టం కాబట్టి. తనంటే ప్రాణం. ఇంట్లో వాళ్ళందరికీ, మీకు తప్ప అందరికీ ఇష్టం తనంటే. సారీ ప్రియా, నేను తనని కోడలుగా యాక్సెప్ట్ చేయలేను. నువ్వే నా కోడలివి. ప్రియా ప్లీజ్, లెట్స్ గో. డోంట్ ట్రై టు స్పాయిల్ దిస్ ఎన్విరాన్మెంట్. ప్రియా ప్లీజ్. ఇప్పుడు ఓకేనా? క్లారిటీ ఇస్తున్నాను, మళ్ళీ విను. నేను నీ ఫ్రెండ్, తన పేరేంటి, ఆ మొద్దు మిఠాని యాక్సెప్ట్ చేయను. నా కోడలిగా అస్సలు యాక్సెప్ట్ చేయను.
నువ్వే నా ఇంటి కోడలివి. అయితే నేను చెప్పేది వినండి అత్తయ్య. మిమ్మల్ని అత్తయ్య అని పిలుస్తాను అంతే. నేను కూడా మిమ్మల్ని అత్తయ్యగా అస్సలు యాక్సెప్ట్ చేయను. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయను. ఇట్స్ ఓకే. నా కొడుకు విక్కీతో ఇప్పుడే కనెక్ట్ అయ్యావు కదా, చూస్తాను. వీడిని విడిచిపెట్టి నువ్వు వెళ్తే నీకు ఇంతకన్నా మంచివాడు ఎక్కడ దొరుకుతాడు? దానికి ఇంకా 1 మంత్ టైం ఉంది అత్తయ్య. మీ కొడుకు గురించి ఆలోచిస్తాను. ఇప్పుడే నేను మీ ఇంటి కోడలు అయినట్టు సంబరపడిపోకండి. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని కూడా అనుకోకండి. నా చేతిలో ఏం లేదు, మొత్తం మీ చేతిలోనే ఉంది. నాకు 100% అనిపిస్తోంది నీకు విక్కీ నచ్చాడని, విక్కీని వదిలిపెట్టలేవని. ఎందుకంటే ఈరోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ హ్యావ్ సీన్ యూ దేర్. మీ ఇద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారో చూశాను. ఏంట్రా ఈమె కొడుకు కోడలుగా భావిస్తోంది నిన్ను నన్ను? మన ఇద్దరం క్లోజ్గా ఉంటే చూసిందా? అలా అని నేనేమంత సంస్కారహీనురాల్ని కాదు. నువ్వు ఆఫీస్కి వచ్చావని నిన్ను కలవడానికి వచ్చాను. ఇది చూశాను. అప్పటి నుంచి నా సంతోషానికి అవధులు లేవు. వెంటనే ఇంటికి వచ్చేసాను. కోడలి పిల్లకి హారతి పళ్ళంతో స్వాగతం పలుకుదామని. మీరు ఇంకా పాతకాలంలోనే ఉన్నారా? డేటింగ్లో ఇవన్నీ కామన్. నచ్చితేనే పెళ్ళి. అవునా? మీకు నచ్చింది కాబట్టే డేటింగ్ అనుకున్నాను. డేటింగ్ చేశాక నచ్చుతుందో లేదో తెలుస్తుందా? ఇట్స్ ఓకే ప్రియా, నేను వెయిట్ చేస్తాను. నాకు తెలిసి ప్రియా, డేటింగ్లో మామూలుగా రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తారు. మీ డేటింగ్ కొంచెం కొత్తగా ఉంది. బిడ్డ చదువు ధ్యాసలో పడి అన్నం తినడం మానేస్తే తల్లి ఏం చేస్తుంది? హోంవర్క్ చేసుకున్నాక చదువుకున్నాక తింటాడులే అని విడిచిపెడుతుందా? గోరుముద్దలు తినిపిస్తుంది. తల్లికి ఏది అవసరం లేదు, బిడ్డ కడుపు నిండితే చాలు. అలాంటి ప్రేమను చూశాను నేను. ఆఫీస్లో వీడికి స్పెషల్ క్యాంటీన్ ఉంది. అయినా ఇంటి నుంచి క్యారేజ్ తీసుకొచ్చి మరీ తినిపించావు గోరుముద్దలు. అదేం డేటింగో మరి. ఇది ఈ జనరేషన్లోనే స్టార్ట్ అయిందేమో. అది నీతోనే స్టార్ట్ అవుతున్నట్టుంది. అమ్మా, ఇప్పుడు వచ్చావా? చాలా లేట్గా వచ్చావు. ఓకే, మీ అమ్మ మామూలుది కాదు. కాస్త ముందొచ్చుంటే తెలిసేది నా కోడలంటే ఏంటో. ఇద్దరిని చూస్తుంటే కళ్ళ రెప్పలు కూడా ఏబుద్ది అయితలేదమ్మా. గంత మంచిగా ఉన్నది జంట. కేవలం చూడ్డానికే కాదు, గుణంలో యాటిట్యూడ్లో కూడా. నా కోడలంటే కోడలు, దేంట్లోనూ తీసిపోదు. ఇటివ్వు, నా కొడుక్కి కోడలికి నేనే దిష్టి తింపేస్తాను. ప్రియా, వచ్చి వచ్చి విక్కీ పక్కన నిల్చో. ఈ జన్మకి నువ్వే నా కోడలివి, నేనే నీకు అత్తయ్యని, విక్రమే నీకు భర్త. మీ మమ్మీ డాడీ గురించి టెన్షన్ పడుతున్నావంట. నిన్న నేను వీడియో కాల్లో మాట్లాడాను. వాళ్ళని ఒప్పించాను. వాళ్ళని కాల్ చేసి చెప్తానన్నారు, కానీ నేనే వద్దన్నాను. నా కోడలికి నేను ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఇంత ప్రత్యేకమైనదిగా ఉండాలని అనుకున్నాను. చూసావా, నీ ఫేస్లో స్మైల్ చూశాను ఇప్పుడు. సంతోషం దాచుకోమంటే దాగేది కాదు. ఇలాంటి సంతోషాలు ఎన్నో నేను నీకు ఇస్తాను. ఎవరో ఆఫ్టర్ ఆల్ మనుషుల గురించి నా కోడలు ఇంతగా ఆలోచించడం నాకు నచ్చలేదు. వెల్కమ్ టు అవర్ హోమ్ ప్రియా. మీ డేటింగ్ పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా కొడుకు నీకోసం బెడ్రూమ్ బాల్కనీ కూడా మేకోవర్ చేయించాడు. ఐ ఛాలెంజ్ ప్రియా, ఇంతగా ప్రేమించేవాడు ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకడు. అండ్ నీకు కూడా చెప్తున్నాను విక్కీ, ఇంతకన్నా మంచి అమ్మాయి నీకెక్కడ దొరకదు. దట్ ఈజ్ మై కోడలి పిల్ల ప్రియాంక. విక్రమ్ బాబు, వినయ్ బాబు వాళ్ళ జోడి సూపర్ డూపర్ హిట్. మీ జోడి అంతకన్నా సూపర్ డూపర్ హిట్. నేను ఈ కొత్త కోడలను చూసుకుంటా మనసు నింపుకుంటా. నా బావ నన్ను పెళ్లి చేసుకుంటే నేను కూడా మీ లెక్కనే ఉంటా కదా, సిలిక గోరింక లెక్క. మేడ్ ఫర్ ఈచ్ అదర్ బాబు. చాలే గాని, నా కొడుకు కోడలు ఎప్పుడు బయటకు వెళ్ళొచ్చినా నువ్వు ఇలాగే దిష్టి తింపేయాలి. నేనున్నా లేకున్నా చెప్పినా చెప్పకున్నా. వింటున్నావా? ఓ ఎస్తమ్మా, వింటున్నా. మీ కోడలికి కొడుక్కి మన దిష్టి ఎక్కువ కలిగేటట్టుంది బయట వాళ్ళకంటే. విద్య, ఏ విద్దు, ఏంటి రోజు? ఏంటి స్పెషల్? ఇంత కంగారుగా అటు ఇటు తిరుగుతున్నావు, ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే కాబట్టి. స్పెషల్ డేనా? హౌ? ఎలా అంటే ఏంటంటే ఈరోజు మా వదినని ఫస్ట్ టైం చూడబోతున్నాను. వాట్?
నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఫస్ట్ టైం మా వదినని చూడబోతున్నాను. వదిన ఇంటికి వస్తోంది. వాట్ ఎ సర్ప్రైజ్. వదిన అంటే అన్నయ్య వైఫ్ వదిన. అంటే అక్క. అక్క బావ ఇంటికి వస్తున్నారా ఈరోజు? అండ్ యువర్ ఫీలింగ్? హలో హలో, ఆ అక్క అంటే ఏ అక్క అనుకుంటున్నావు? మీ అక్క తొక్క కాదు, మరి మా విక్రమ్ అన్నయ్య. విక్రమ్ అన్నయ్య ఆయన కాబోయే భార్య. వాళ్ళని అంటున్నాను నేను, అన్నయ్య వదిన అని. మరి వినయ్ బావ అక్కని ఏమంటావు? విను అన్నయ్యని అన్నయ్య అని అంటాను. మరి మా అక్కని? చూడు సూర్య, మా అమ్మకి మీ అక్క అంటే ఇష్టం లేదు. నేను నీ గురించి అడుగుతున్నాను. అమ్మకి ఏమి ఇష్టమో నాకు అదే ఇష్టం. అమ్మకి ఏమి ఇష్టం లేదో నాకు కూడా అది ఇష్టం లేదు, అంతే. మరి నువ్వు కూడా నాకు నచ్చలేదు అన్నాను కదా ఇంతకుముందు. ఇప్పుడు నీ ప్రేమను అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చాను. అలాగే మా అక్కకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. తను ఎంత మంచిదో తెలుసా? చూద్దాంలే తర్వాత. ఇప్పుడైతే వాళ్ళ మ్యాటర్ పక్కన పెట్టు. నా హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయకు. మా అన్నయ్య వదిన వస్తున్నారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. విక్రమ్ బావ ప్రియా అక్క. ప్రియా అక్క? ప్రియాంక. తను నీకు తెలుసా? ప్రియా అక్క నా అక్కకి బెస్ట్ ఫ్రెండ్. నేను కూడా అంత చేయనేమో మా అక్కకి. ప్రియా అక్క మా అక్క కోసం ఏదైనా చేస్తుంది. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితురాలు. అంటే మా విన్ను అన్నయ్య విక్రమ్ అన్నయ్యలానా? వీళ్ళ గురించి నాకు తెలియదు కానీ వాళ్ళైతే ప్రాణ స్నేహితురాలే. అండ్ వన్ మోర్ థింగ్, నాకు మా అక్క కన్నా ప్రియా అక్క అంటేనే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. తను ఒక్కతే కాబట్టి నన్ను సొంత తమ్ముళ్ళనే చూసుకుంటుంది. తను ఒక్కతేనా? తనకి ఎవరు సిబ్లింగ్స్ లేరా? లేరు. అదేంటో తెలీదు కానీ ముగ్గురం మళ్ళీ ఒకే దగ్గరకు వచ్చేసాం. చిన్నప్పుడు మేము ముగ్గురం ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమో తెలుసా? ఎంత బాండింగ్ ఉండేదో. పెద్దయ్యాక ప్రియా అక్క యుఎస్కి వెళ్తుంది అనుకున్నాను. వెళ్తుంది వస్తుంది కానీ అక్కడే ఉండిపోలేదు. తనకి ఇక్కడ ఉంటేనే చాలా ఇష్టం. పెళ్ళయ్యాక విడిపోతాం అనుకున్నాను కానీ చూసావా, పెళ్ళయ్యాక ముగ్గురం మళ్ళీ ఒకే దగ్గరకు వచ్చి చేరాం. హౌ లక్కీ వీఆర్. ఎంత ఒక చోటుకి వచ్చినా ఏమైనా ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే. గుర్తుంచుకో సూర్య, మన ఇద్దరిలోకి ఏ ఒక్కరిని తీసుకురావద్దు. నువ్వు ఎవరి జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించొద్దు. నువ్వు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించాలి. నువ్వు కూడా అంతే, నా గురించి మాత్రమే ఆలోచించు. సరే వెళ్దాం పద, వదినేను చూడ్డానికి. మీ వదినలిద్దరిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాను. ఇప్పుడు స్పెషల్గా ఏం చూడమంటావు? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. లేదు లేదు, తను నన్ను చూడ్డానికే వస్తుందట. సో నేను ఇక్కడే ఉంటాను, తనే ఇక్కడికి వస్తుంది. విద్య, పాపం తను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తుంది. వెల్కమ్ చెప్పొచ్చు కదా వెళ్ళి. నో, అలా నేను వెళ్ళాననుకో చీప్ అయిపోతాను. తనే నా దగ్గరికి రావాలి. నేను తన ఆడపడుచుని. మరి నీ ఆడపడిచెవరు? పెద్ద సౌండ్ వినిపిస్తోంది, వచ్చినట్టున్నారు. నేను చాటు నుంచి చూస్తాను. వాళ్ళు ఇక్కడికి వచ్చాక లోపలికి వస్తాను. మా అక్క వదిన కాదట, ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఇష్టం లేదట. మా అక్కనేమైనా అంటే నేను ఊరుకుంటానా? మధుమిత నేను ఒకేసారి పుట్టాము. మేమిద్దరం ట్విన్స్. అయినా కూడా అది నన్ను అక్కలాగా చూసుకుంటుంది. దానికి నేనంటే అంత ప్రేమ. కానీ ఇక నుంచి అది నాకు అక్కే కాదు, ఇక్కడ పరిస్థితుల్ని బట్టి మారాల్సి వస్తుంది. అది నాకు అక్క కాదు, నేను దానికి అన్నయ్యనవుతాను. నా చెల్లెలకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను. చెప్పాలంటే మా అందరిలో అదే చిన్నది. ప్రియా అక్క మాకన్నా 2 ఏళ్ళు పెద్దది. అక్క చాలా చిన్నది. పాపం దానికి ఏం తెలీదు, చాలా అమాయకురాలు. సాయి తాగే టైం అయింది కదా, నీ కోడల్ని విలువకపోయినావు, సాయి పెట్టి మనకపోయినావు. నా కోడలికి ఎప్పుడు అవసరం లేదు, పిలుచుడు అంతకన్నా అవసరం లేదు. గంట కొట్టిందంటే అదే వెటుకత్తది. మంచిగున్నది నీ కోడలు. నీకేమో కోడలు లేకపాయే, ఇప్పుడు అత్తరు కదా కోడన్లు, పెట్టించుకో ఇక. అబ్బో, నేను గట్లా పెట్టించుకుంటే ఊకుంటారా నా కొడుకులు? నా అల్లుళ్ళు ఊకోరు, పానం లెక్క చూసుకుంటారు పిల్లలను. అంటే నా కొడుకు చూసుకోడానా నా కోడల్ని? అంటే గట్ల కాదు, మహారాణుల తరక చూసుకుంటాడు, కాలు కింద పెట్టనియరు. ఇక మీరంటే సొమ్ములు ఉన్నోళ్ళు అయితిరి. మాకు పని మనుషుల్ని పెట్టుకునే అంత లేదు కాబట్టి అదే ఎత్తది నా కోడలు. మీదెంతనో మాది కూడా గంతనే. నాకు సుగుణ అని ఒక పని మనిషి ఉంటుంది, వంట మనిషి. అదే ఎత్తది వంటలన్నీ. కమ్మగా ఎత్తదా? ఓ కమ్మ ఎత్తది,
ముందు దానికి ఏం చేయరాకపోవు అన్నీ నేనే నేర్పించిన. ఇప్పుడు కమ్మగా నెయ్యిగా. నిన్ను చూస్తే నీకు వంటలు చేయొచ్చుతట్టున్నావా? ఒక్క పని శాత కాదన్నట్టున్నావు, తినుడే శాతనవుతుంది అన్నట్టు. నీకు వంటలు చేయొచ్చు, నువ్వు దానికి నేర్పినావా? కావాలంటే అడుగు. సుగుణ నీకు వంటలు ఎవరు నేర్పిండ్రు అని చెప్తుంది. మా మంగమ్మ నేర్పిందంటది. అబ్బో, అయితే దాని వంటలు తినవశం కాదన్నట్టు. నువ్వు చూస్తావు కదా, ఇక రావా మా ఇంటికి? ఏడాచ్చేటట్టున్నా సాబిత్రి బిత్రి అంటావు కదా ఊకే. గామెకు నా మనవరాలకు వాడేటట్టు లేదు కదా. అయితేంది, నీ మనవాన్ని బంగారం వల్ల చూసుకుంటాను చూడుపో. నా మనవాడు రాజా నేనే. నేను నా కోడలికి కొడుకు ఎప్పుడో చెప్పిన, వాని గురించి మీరేం బంగ పెట్టుకోకుండ్రి, ఆడు రాజా అని. నీ మనవరాలు కూడా రాని, ఇంకేంది. ఏం రానో ఏమో, ఈడున్నంత కాలమే రాని. అది అవ్వ అయ్య గట్లనే చూసుకుంటారు దాన్ని. అవ్వనైతే బాగా నీకు చెప్పినా కదా, ఆడిపోతేనే కష్టాలు దానికి. సీత కష్టాలు మొదలవుతాయి. దాన్ని ఎంత గుస ఉంచుకుంటారో ఏం చెప్తారో. నువ్వు అన్నీ లేనిపోని అనుమానాలు పెట్టక అందరికి. నేను చూసుకుంటా అని చెప్పినా కదా నీ మనవరాల్ని. ఏమో ఇక నా మనవాన్ని చూడ్డానికి అప్పుడప్పుడు మా అత్త చూస్తాను. నువ్వేం చూస్తాను? చూడు చూడు, నేను కాకపోతే వినుగా అడుగుకుంటాడా, విక్కీ అడుగుకుంటాడా? మీరు అందరు ఊకునుడు కాదు, అంతకన్నా ఎక్క దాని దోస్తు ప్రియాంక ఉన్నది. అది అస్సలు ఊకోదు. ఒక్కొక్కరు తాట తీస్తుంది దాని దోస్తునే వాళ్ళనేమన్నా అంటే. వాళ్ళకు ఎట్లా పరిచయం ఇంతకు? ఒకటే కాలేజీలో చదువుకున్నారేంది? ఒకటే కాలేజ్ కాదు కానీ వాళ్ళ అమ్మోళ్ళు ముందు మా ఇంటి ముందటనే ఉండేటోళ్ళు. అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్లు. ఈ పిల్లు వచ్చి మా ఇంటికే వచ్చి ఆడుతుండే. ఇక పిల్లకు ఇంట్లో వాళ్ళ అవ్వాయి ఎప్పుడు ఉండకపోదురు, ఎప్పుడు బిజీ డాక్టర్లు. నా కోడలు ఇంటికి వచ్చినప్పుడు మంచిగా బిడ్డ లెక్క చూసుకుంటుండే ఇక పిల్లను. ఇక నా మనవరాలు కూడా ప్రేమ గుణమే కదా. ఇక దానికి బాగా నచ్చిండ్రు ఇల్లు. తల్లిదండ్రి ప్రేమను వంచుతా అంటే ఎవరు రాకుండా ఉంటారు. గట్ల అలవాటైంది మాకు. అంటే ఇద్దరు ఒకటే స్కూల్ కాదా? ఒకటే క్లాసు కావచ్చు, అందుకే గట్లున్నారు అనుకున్నా. కాదు కాదు, వీళ్ళు అంతకన్నా ఎక్కనే దోస్తులు. అది ఏడుకైనా ఇట్రాంది మరవది. వీళ్ళు కలవరిస్తారు ఎప్పుడు. నా కోడళ్ళుగా అంతే, నా అల్లుడుగా అంతే. ప్రియా ప్రియా అని కలవరిస్తారు. దాన్ని బిడ్డ లెక్కనే చూసుకుంటుంది నా కోడలు. ఇంకా చెప్పాలంటే నా మనవరాల కన్నా నా కోడలు అంటేనే ఎక్కిష్టం దానికి. నా కోడలు ఏది చెప్తే అది వింటుంది ప్రియా. నా మనవరాలు వినది. మనవరాలకు అయ్యా అయ్య అంటే పానం. అట్లా నా అయ్య చెప్పినట్టు వింటుందా అంటే గట్ల కాదు, ఇది చెప్పినట్టే ఆడింటాడు. ఆడు మొత్తంగా అంతే. అవ్వ చెప్పినట్టు వినాడు కానీ పెన్లాని చెప్పినట్టు బిడ్డ చెప్పినట్టు వింటాడు. ఇక నా మనవాడేమో నేను చెప్పినట్టే వింటాడు. మనవానికి నాకు కనెక్షను, మంచి కనెక్షను. మంచి దోస్తులే పాటు. మళ్ళీ ఒక్కింటికే వచ్చిండ్రు కోడళ్ళు. గట్లుంటుంది స్నేహం అంటే. ఆ పిల్లది కూడా డిగ్రీ అయిపోయినా మరి? ఏం చదివింది? వాళ్ళ అమ్మ లెక్క డాక్టర్ కాదట్నా? ఏ కాదట, వాళ్ళు బాగా కష్టపడతానని చూసింది కదా చిన్నప్పటి సంది. ఈమెకు గట్ల ఇష్టం ఉంటుంది. నా పిల్లల్ని భర్తను మంచిగా చూసుకోవాలని ఉంటుందట. నీకు బాగానే తెలుసు ఆ పిల్ల గురించి. ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుందంటేనేమో ముచ్చట్లు పెట్టాను ఇక నేను. ఆహా, ఇక బీటెకో బాటకో వేసింది. వాళ్ళ అవ్వ అయ్య బలవంత పెడితే సంవత్సరం ఆడ అమెరికాలో వేసొచ్చింది. ఆడ ఉద్యోగం కూడా చేసి వచ్చిందా? అంటే ఇప్పుడు నీ మనవరాలు డిగ్రీ అయిపోయింది అంతే. ఆ పిల్ల 4 ఏళ్ళ డిగ్రీ వేసింది, బీటెక్ వేసి 1 సంవత్సరం ఆడ ఉద్యోగం చేసి వచ్చింది. దీనికన్నా అది 2 ఏళ్ళు పెద్ద. 2 ఏళ్ళు పెద్దనా? అవు, ఇద్దరు ఒకటే ఏజ్ అనుకుంటానా నేను. ఈడనేమో మా విన్నుగాడు పెద్దోడు 2 ఏళ్ళు, విక్కీ అనుకన్నా. పెద్ద ఆమె పోయి అటు ఏరింది, చిన్న ఆమె పోయి ఇటు వచ్చింది. భలే ఉన్నది పో. అంటే ఈడ చిన్నది ఆడ పెద్ద కోడలైంది, ఈడ పెద్దది ఆడ చిన్న కోడలైంది గట్లా. అగ్గో, సాయం మరుగుతుంది. ఆసన వస్తుందా నీకు? ఆవ్, మంచి కమ్మటి వాసన వస్తుంది. పెడతాంది అన్నట కోడలు సాయ్. నేను చెప్పలే, టైం టు టైం అందిస్తుంది నా కోడలు. ఇక ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకెక్కువ సంబరంగా అందిస్తుంది. అది ఇంత మంచి ఇల్లు కడతా, ఇంత మంచి ఇంట్లో ఉంటా అని అస్సలు అనుకోలేదు. నీ అల్లుడు చేసుడితోటి అది గంత సంతోషంగా ఉన్నది. సంతోషంలో ఇక ఎన్నిసార్లు వండి పెట్టమంటే అన్నిసార్లు వండి పెడుతుంది. ఇక బిడ్డ పెళ్ళైనా సంతోషం ఉండదా? ఇక పెళ్ళైనా ఇల్లైనా సొంత ఇల్లు అయితే కూడా గంతే సంతోషం ఉంటుంది. మరి కాదా,
ఏ మనిషి అయినా రెండు ఉంటాయి ఆయనకి. మంచి ఇల్లు కట్టాలి, పిల్లల పెళ్లి చేయాలి, ముఖ్యంగా బిడ్డ పెళ్లి. ఇవి రెండే ఆలోచనలు ఉంటాయి. సొంతింటి కళ ఏంగా కళలు ఏరుకోవడానికే కొన్ని ఏళ్ళు పడుతుంది. సచ్చేదాకా మాకు అత్తో లేదో కూడా తెలియదు. ఇక మీలాంటి వాళ్ళకేమో పైసా బాగుంటుంది కదా, ఇల్లులు ఉంటాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, అన్నీ అవుతాయి, ఇంకా సంపాదిస్తారు. ఏం చేసుకుంటారో ఏమో మరి. సంపాదిస్తారు అని వట్టిగా అంటే వస్తాయా పైసలు? నీ కొడుకుని చూస్తలేవా నువ్వు? ఎంత కష్టపడతాడు? పైసలు వట్టిగానే వస్తాయా? గా పైసకే గంత కష్టపడతాడంటే నువ్వు ఆలోచించు. నా అన్న నా అల్లుళ్ళు ఎంత కష్టపడితే గంత సంపాదించిండ్రు. ఆవు నువ్వు అద్దే. పైసా రూపాయి కూడా వట్టిగా రాదు, అర్థమైందా? అందరూ ఒకటైతే మా వాళ్ళు ఒకటి. వాళ్ళ ఆఫీస్లో ఏండ్ల నుంచి పనిచేసే ముసలోళ్ళ పిల్లలందరికీ ఇళ్ళే పెళ్లి చేసిండ్రు తెలుసా? ఇళ్ళనేమో అనుకుంటానో నువ్వు, దాన్ని పెళ్లిళ్ళు చేసిండు మా వినుగాడు. కట్నం పుస్తలు తాలిబొట్టు ఇచ్చి అమ్మాయిని సాగదోలిండు. అట్లెంతమంది అమ్మాయిలో లెక్కేలేదు. అగా చూడు మరి, గన్ని వేసిన ఆయనకు లగ్గం గుళ్ళైంది పెళ్లి. ఓ ఆడింకా ఫంక్షన్ హాల్ బుక్ చేయించి అన్నీ వేసిండు పెళ్లి కూతుర్లకు తండ్రి లెక్క. మరి నువ్వు అన్నట్టే గుళ్ళ వేసుకున్నాడు అని పెళ్ళి. మరి ఏమనుకుంటున్నావు? గుళ్ళ దేవుని సమక్షంలో జరిగిందంటే అంతకన్నా మంచిది ఇంకేముంటుంది? ఆవు ఆవు కరెక్టే. ఇక మా అన్న ఇల్లులు ఎంతమందికి కట్టించిండో. అన్న దగ్గర పనిచేసిన వాళ్ళందరూ ముసలోళ్ళు అయ్యండి ఇప్పటికి. ఇక ఆ ఏజ్లో వాళ్ళు ఏం కష్టపడతారని ఇల్లు కట్టి రిటైర్మెంట్ పెన్షన్ కూడా ఇస్తాడు. వాళ్ళు పని చేయకుండా నెలకిని పంపుతాడు తెలుసా? అవునా? ఏ పాటి మంది ఉంటారు ఇక 30-35 మంది. మీకు బాగానే పైసలు వస్తాయి. గంత ఖర్చు పెడతానంటే పైసా కూడా బాగానే వస్తుంది అన్నట్టు. చెప్తానా కదా, కష్టపడు సంపాదించు, ఎంత కష్టపడితే అంత. అమ్మ ఇక్కడున్నావానే, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. మధు, బయటకు ఎందుకు వచ్చినావు? లోపలికెళ్ళు. ఏమవుతుందమ్మా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను ఊరికనే మొక్కలు చూస్తున్నాను. నువ్వు ఇప్పుడే బయటికి రావద్దు, వెళ్ళు లోపలికి. ఏమవుతుందమ్మా? వద్దు నాన్న, కొత్తగా పెళ్ళైంది, అలా రావద్దు, దిష్టి తగులుతుంది, పద లోపలికి. అమ్మా నిన్నొకటి అడుగుతాను, కాదనవు కదా? నా కూతురు అడిగింది ఎప్పుడైనా నేను కాదన్నానా? ఏంటి తల్లి? అమ్మా మా ఆయనకి నీతో మాట్లాడాలనుందట. నువ్వెప్పుడు తనతో సరిగ్గా మాట్లాడలేదంట. ఒక్కసారి మాట్లాడతాడంట. మాట్లాడతావా అమ్మా? నీకు ఆయన మీద కోపమేం లేదు కదా? ఏం మాట్లాడుతున్నావే? నాకు నా అల్లుడి మీద కోపం ఎందుకుంటుంది? నీకు తెలుసా, మీ అత్త సావిత్రమ్మ ప్రొద్దున ఒక మనిషిని పంపింది మొన్న వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వమని. తనేదో ఇల్లు చూసిందట. నా కొడుకుని తీసుకెళ్ళింది కదా, దానికోసం. నేను రానంటే రానని చెప్పేశాను. ఇక్కడికి ఎందుకు వచ్చాననుకున్నావు? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా. ఇది నా అల్లుడు కట్టించిన ఇల్లు కాబట్టి నా కూతుర్ని, నన్ను, మా ఆయన్ని, మీ నానమ్మని, ఇంకా మీ తమ్ముని ఎంత బాగా చూసుకుంటున్నాడు అల్లుడు. అలాంటి అల్లుడితో నేను ఎలా మాట్లాడకుండా ఉంటాను చెప్పు? నేను ఎదురు చూస్తున్నాను తల్లి, మీ ఆయనతో మాట్లాడాలని. అతనికి ఎలా సారీ చెప్పాలో ఏంటో. పాపం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడించాడు నన్ను. ఎప్పుడు కూడా సరిగా మాట్లాడలేదు తనతో. ఎప్పుడు కసురుకుంటూనే ఉన్నాను. అయినా సరే అత్తయ్య అత్తయ్య అని ఎంత బాగా మాట్లాడతాడో. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా బాధేస్తోంది. అల్లుడితో మాట్లాడాలంటే అందుకే సిగ్గుగా అనిపిస్తోంది. లేదమ్మా, ఒక్కసారి మాట్లాడు, తను హ్యాపీ అవుతాడు, నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. పద, నువ్వు ఇంకోసారి బయటికి రావద్దు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజుటి మన వీడియో మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి మా మమ్మీ మా ఆయనతో ఏం మాట్లాడుతుందో, అక్కడ ప్రియా ఇంట్లో ఏం చేస్తుందో, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. మరిన్ని మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన అవికా వెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video. Bye bye. Thank you for watching this video.